చూస్తున్నట్లయితే టెక్నాలజీ పెరిగిపోయింది. వాళ్ళు ఈ యుద్ధం స్టైల్ గూడా అంటే ఊహించని తీరుగానే చేస్తా ఉన్నారు. అంటే వీళ్ళు ఊహించిన విధంగా వాళ్ళొస్తా ఉన్నారు. అటాక్ చేసే విధానాలు గూడా ఒకరు డిఫెండ్ చేసుకునే విధానాలు గూడా మొత్తం మారిపోయింది. ఈ అంశంలో ఇండియా ఇంకా ఎటువంటి ఇట్లలో బలంగా ఇంకా ముందుగా పటిష్టంగా తయారు కావాలంటే ఇంకే అంశాల మీద ఫోకస్ చేయాలంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆపరేషన్ సింధూర్‌లో పాకిస్తాన్ దగ్గర ఉన్న యునైటెడ్ స్టేట్స్ టెక్నాలజీ కానివ్వండి, చైనా ద్వారా ఇచ్చిన టెక్నాలజీ కానివ్వండి, టర్కీ ద్వారా ఇచ్చిన డ్రోన్స్ కానివ్వండి, వీటన్నిటివి అన్ని వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉండనివ్వండి, అన్నీ ఉన్నా కూడా 4 రోజుల్లో పెద్ద దెబ్బ కొట్టి యుద్ధాన్ని ఆపేశాం. అంత శక్తివంతమైనది భారతదేశం. ఈ భారతదేశానికి ఇటువంటి శక్తి హోమీ భాబా, విక్రమ్ సారాభాయ్, అబ్దుల్ కలాం అప్పటి నుంచి వస్తోంది. కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, టెక్నాలజీ దాని మీద మనం డబ్బులు పెట్టాలి. మనం డెవలపింగ్ నేషన్. మనం అంత డబ్బులు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా పెట్టలేదు ఇన్నాళ్ళు. ఇప్పుడిప్పుడే పెట్టడం, ఆత్మనిర్భర్ భారత్ చేయడం, ఇది మన మన ఆయుధాలు భారత్లోని నిర్మించడం, ప్రైవేట్ సెక్టర్ని కూడా కలుపుకోవడం, ఇవన్నీ చేస్తూ ఇప్పుడు ఒక శక్తివంతంగా దేశంగా తయారైంది. ఇది మన ఆకాష్ మిసైల్ సిస్టమ్స్. మొన్న రిపబ్లిక్ డే పరేడ్లో మీరు చూశారు ఎటువంటి శస్త్రాలు మన దగ్గర ఉన్నాయో, శస్త్రశక్తి ఎలా ఉందో అనేది మీరు చూశారు. కానీ ఇది అమెరికాకి, ఇజ్రాయెల్కి, చైనాకి ఇది ఈక్వల్గా అది కష్టం చెప్పడం. ఎందుకంటే వాళ్ళు ఎన్నో బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద స్పెండ్ చేస్తూ వచ్చారు. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా కూడా ఆ యుద్ధ సామాగ్రి వాళ్ళకి సప్లై చేస్తూ వచ్చారు, అమ్ముతూ వచ్చారు. వాళ్ళు టెక్నాలజీ ఎప్పుడూ ఇవ్వలేదు. మీరు మా శస్త్రాన్ని కొట్టాలి, మా దగ్గర మీరు ఇది ఎయిర్క్రాఫ్ట్ కొన్నారు అంటే దానికి కావలసిన ఇది మిసైల్ మా దగ్గర నుంచే కొనాలి, దాని సోర్స్ కోడ్ ఇవ్వము, మమ్మల్ని అడగకుండా మీరు కొట్టలేరు. ఇన్ని ఆంక్షలు పెడితే యుద్ధం భారతదేశం యుద్ధానికి ఎలా వెళ్తుంది, ఆత్మనిర్భర్ ఎలా అవుతుంది? అందుకని ఇక్కడే సోర్స్ కోడ్ ఇస్తారా? మా మేమైతే ఏవైతే మిసైల్స్ చేశామో, బ్రహ్మోస్ చేశాము, అస్త్రా మిసైల్ చేశాము, ఇది ఆ రఫేల్ మీద కానివ్వండి, వేరే సుఖాయ్ MK-30 MKA మీద కానివ్వండి, ఇది దాన్ని ఇంటిగ్రేట్ చేసి వాడగలిగితే అప్పుడు అది మనకి ఉపయోగం, లేకపోతే దానివల్ల మనకి ఉపయోగం లేదు. అందుకనే మనం వెంటనే కొనడం, ఇది ఎస్పెషల్లీ యునైటెడ్ స్టేట్స్ నుంచి మనం కొనలేకపోతున్నాం, ఎందుకంటే వాళ్ళు అది ఇవ్వరు కాబట్టి. ఇప్పుడు వస్తున్న వార్తలు రఫేల్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు ఇస్తాము సోర్స్ కోడ్, మీకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పారు కాబట్టి బహుశా మనం కొంటామేమో. అది కాకుండా ఇప్పుడు మొన్న భారత ప్రధాని ఇజ్రాయెల్ వెళ్ళొచ్చారు. 17 ఇది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ మీద, అగ్రిమెంట్స్ మీద సైన్ చేశారు. దీంట్లో స్పేస్, సైబర్, ఇంటెలిజెన్స్ షేరింగ్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఇన్వెస్ట్మెంట్స్, కోప్రొడక్షన్, ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. దీనివల్ల మనం ఆత్మనిర్భర్ భారత్ దేంట్లో మన శక్తిలో, మన ఆర్మ్ ఫోర్సెస్కి సప్లై చేయాల్సిన వెపన్ సిస్టమ్స్ని మనం తయారు చేయగలం. ఇది ఎయిర్ ఫోర్స్, మన ఎయిర్క్రాఫ్ట్ కూడా ఒకనాటికి రియలైజ్ మన ఎయిర్క్రాఫ్ట్ తయారు అయ్యి వాడే స్థితిలో ఉంటాం. అంటే మనకు ఒక వార్ వచ్చినప్పుడు ఏవి మన మిత్ర దేశాలు, ఏవి మన శత్రు దేశాలు అనేది ఒక క్లారిటీ వస్తుంది అన్నట్టుగా చాలా వరకు వింటూ ఉంటాం. ఇప్పుడు రష్యాకి కావచ్చు, అటు అమెరికాకి కావచ్చు, ఇప్పుడు ఇరాన్కి కావచ్చు, ఏవి మిత్రపక్షంగా ఉన్నాయి, ఏవి శత్రుపక్షంగా ఉన్నాయంటే ఏమన్నా చెప్పగలమా? భారతదేశానికి మిత్రపక్షంగా చాలా ఏళ్లుగా, దశాబ్దాలుగా ఉన్నది రష్యా, ఇజ్రాయెల్. మిగతావన్నీ
ఊరికే మాట్లాడారు కానీ వాళ్ళు ఏమీ ఫిజికల్గా మనకి ఏమీ హెల్ప్ చేయలేదు. దీనివల్ల మనం తెలుసుకున్నది ఏంటంటే మన కాళ్ళ మీద మనం ఆధారపడాలి. వేరే వాళ్ళు వచ్చి మన వార్ని ఫైట్ చేయరు. అంతరంగిక సురక్ష కానివ్వండి, బాహ్య సురక్ష కానివ్వండి, దీనికి మనమే బాధ్యులము. భారతీయులు భారతదేశాన్ని వాళ్ళే రక్షించుకోవాలి అనేది స్పష్టంగా తెలుస్తోంది. దీనివలన మనము మన అకాడమిక్స్, వీళ్ళు శాస్త్రవేత్తలు, ఇండస్ట్రియలిస్ట్స్, ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ మన భారతదేశంలోనే తయారు చేసి భారతదేశానికి ఉపయోగపడేటట్లు మిలిటరీ ఎక్విప్మెంట్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ని తయారు చేసి మనకి అందించాలి. అవి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే మనకి ఇబ్బంది ఏం లేదు, కానీ ప్రొడక్షన్ ఇక్కడ ఉండాలి, దాని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఉండాలి. అది మనకి ఉపయోగకరం. సార్, ఇప్పుడు ఇరాన్లో ఎటువంటి పరిస్థితి ఉంటుంది? అంటే ఇలానే కొనసాగితే ఇరాన్ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ఇరాన్ దగ్గర ఇంకా ఎన్ని మిసైల్స్ ఉన్నాయి, వాళ్ళకి ప్రొడక్షన్ ఫెసిలిటీస్ ఎలా పనిచేస్తున్నాయి అనేది మనకి అంతగా క్లారిటీ పబ్లిక్ డొమైన్లో లేదు. ఎప్పుడైతే వాళ్ళు వీక్గా అయిపోతారో, ఇంకా మనం యుద్ధం చేయలేము అని అనుకుంటారో, అప్పుడు ఆల్రెడీ మాటలకి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అల్టిమేట్లీ మాటలకి వెళ్ళాల్సిందే. వాళ్ళు వచ్చి అమెరికా వచ్చి దీన్ని ఆక్రమించుకుంటారు, అటువంటి స్థితి రాదు. ఇది ప్రపంచ యుద్ధంగా కూడా మారదు.